మిరాయ్ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అందరూ 1000 కోట్లు ఖర్చు పెట్టి పాన్ ఇండియా సినిమా తీస్తే 50 కోట్లలో పాన్ ఇండియా మూవీని తీసి పెద్ద స్టార్ అవుతున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే మిరాయ్ ట్రైలర్లో ఏవిఎక్స్ విజువల్ సెటప్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. హీరోగా తేజ సజ్జా ఎక్స్పైర్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ ఆలోచన ఏంటంటే ఇవి మన టాలీవుడ్లోనే కాకుండా కొత్త సినిమా చూపించే విధంగా అయితే సూపర్ హీరో గ్లోబల్గా ఉండేటట్లుగా ఉంది ఈ మూవీ. తేజ సజ్జా డిఫరెంట్గా ఉండాలని ఎదురు చూస్తున్నారు. తేజ గురించి చెప్పాలంటే ఎప్పుడు ఒక భద్రత ఉండేలా కాకుండా కొత్త కంటెంట్ వచ్చేలాగా తీస్తున్నారు. హనుమాన్ మూవీ, ఇప్పుడు మిరాయ్. ఆయన చేసిన చాయిస్ ఎప్పుడు ఒక్క మాటలో చెప్పాలా. ఇప్పుడు మిరాయ్ ట్రైలర్ చూసిన తర్వాత హనుమాన్ మూవీ కంటే ఈ మూవీ టాప్లో ఉంది. మిరాయ్ మూవీ ట్రైలర్ అందరికీ చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హనుమాన్ మూవీస్ వాయిస్ని సెట్ వల్ల మనీ వల్ల పవర్స్ వస్తాయని ఉంది. ఈ సినిమా మిరాయ్ కథ ధర పవర్స్ రావడం జరుగుతుంది. అక్కడ హనుమంతుడు ఎంట్రీ ఇస్తే ఈ సినిమాలో రాముడు వచ్చాడు. ఇప్పటికే ఈ మూవీని డిఫరెంట్గా ఉండేటట్లుగా ఉంది. ఇక్కడ షాకింగ్ ఏంటంటే అక్కడ వాల్మేట్ 10 సంవత్సరాల తర్వాత మిరాయ్ సినిమా ప్రాజెక్టు వచ్చింది. ఇంకా 2 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. అయితే మన అందరికీ ట్రైలర్ ఎలా అనిపిస్తుందో చూద్దాం. ఈ సినిమా చివరిలో శ్రీరామ్ వచ్చే ఎంట్రీ సీన్కి ఏవిఎక్స్ విజువల్స్లో సౌండ్స్ మామూలుగా లేవు. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ మిరాయ్ సినిమా సూపర్గా ఉండేటట్లుగా ఉంది. అయితే తేజ సజ్జా చేసే ఆ ఆయుధంతో మంచి గుర్తింపునిచ్చేలాగా ఉంది. ఓవరాల్గా యాక్షన్ హీరో నుంచి ఎక్స్పెరిమెంట్ని పవర్ఫుల్ హీరోగా చేస్తే ఎలా ఉంటుంది ఈ సినిమా సూపర్గా చూపించడం జరిగింది. అయితే